this meeting. So over to you. Thank you so much, Tyndale. A lot has happened in my life in the last 2 years. I have moved from one country to the other. I've moved from Kuwait to Iraq. I have moved from the Australian University to the American University. And I have bought a house in Cape Town. I have moved from Pretoria to Cape Town in South Africa. And the Lord has blessed us with a lovely house there, which my wife, Constance, is looking after. సో మరి గత 2 సంవత్సరాల నుంచి నా జీవితంలో దేవుడు చాలా విషయాలు జరిగించారు. నేను 2 సంవత్సరాలకు ముందు కువైట్ ఆ దేశంలో ఉన్నాను. దేవుడు ఆ కువైట్ దేశం నుంచి తిరిగి నా సొంత గ్రామమైన ప్రిస్టోరియా సౌత్ ఆఫ్రికా ప్రాంతానికి నడిపించాడు. అక్కడ నుంచి దేవుడు ఇరాక్ ప్రాంతంలో మరి అమెరికా ఆస్ట్రేలియా యూనివర్సిటీలో నేను బోధించడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించాడు. ప్రస్తుతము మరి తన సొంత ఆ దేశమైన సౌత్ ఆఫ్రికాలో సొంత గృహము ఇల్లు కొనుక్కోవడం కూడా జరిగింది. అక్కడ తన భార్య ఆ ఇంటిని చూసుకుంటా ఉంది. మరి అడ్డిటర్ గారు ఇక్కడ కువైట్ లో మన ఇరాక్ లో ఉండి కాలేజీలో టీచింగ్ చేస్తా ఉన్నారు. So we are really privileged to meet together again, and I really look forward to the next few weeks with you. I trust that we will all benefit from the study on biblical interpretation. సో మరి ఈ రోజు మనము బైబిల్ సంబంధమైన వివరణ గురించిన ఒక అంశం చేత మనము మన యొక్క బోధని మన యొక్క టీచింగ్ ని కొనసాగిస్తున్నాం. రానున్న రోజుల్లో వీటి గురించిన అనేక వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. Now, it's really important for us as leaders and scholars to be able to understand what are the good principles of interpreting the Bible, because so many people are misinterpreting the Bible and twisting the scriptures and not teaching the scriptures as God wants us to teach them. సో మనము ప్రస్తుత రోజుల్లో వాక్యం యొక్క తర్జుమా, వాక్యం యొక్క వివరణ ఏ విధంగా అనేక మంది తప్పుగా బోధిస్తా ఉన్నారో, తప్పుగా వివరిస్తా ఉన్నారో అనే ఆ విషయాల్ని మనము చాలా మందిని చూస్తా ఉంటాం. కానీ దేవుడు ఏదైతే చెప్పాడు, ఏదైతే సరిగా వాక్యాన్ని వివరించమని చెప్పాడు, దాన్ని వివరించలేని స్థితిలో చాలా మంది సేవకులు ఉంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. So the book we're going to use is a very good book by two authors, Andreas J. Kirstenberger and Richard D. Patterson. And it's called Invitation to Biblical Interpretation, Exploring the Hermeneutical Triad of History, Literature, and Theology. సో మరి ఈరోజు మరి బైబిల్ సంబంధమైన తర్జుమా లేకుండా బైబిల్ సంబంధమైన వివరణ గురించిన ఒక మంచి పుస్తకంలో నుంచి మనం విషయాల్ని తెలుసుకోబోతున్నాం. ఈ పుస్తకాన్ని ఇద్దరు దాతలు రాశారు, ఇద్దరు మరి గ్రంథ రచయితలు రాశారు. Now, to understand the Bible, we need to prepare. We need to understand the who, the why, and the how of biblical interpretation. And we call this the hermeneutical triad. And triad means 3 parts. సో మరి ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని మనము బైబిల్ సంబంధమైన విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి అంటే దీంట్లో 3 భాగాలుగా మనం చూడవచ్చు. So part 1 is going to look at the context of scripture and focus on the historical background. Part 2 will look at the focus of scripture, and we will study the different types of literature in scripture. And then part 3 will look at the goal of scripture
which is to establish a good theology. మరి ఈ యొక్క భాషా శాస్త్రము లేకుంటే వ్యాఖ్యాన శాస్త్రం అని కూడా అంటారు. ఇందులో మనము 3 భాగాలుగా మనం చూడవచ్చు. ఈ 3 భాగాల్లో మొదటిది కాంటెక్స్ట్, దాని సందర్భం, వాక్యం యొక్క సందర్భాన్ని మనం సరిగా చూడడము. అదే మాదిరిగా రెండవది వాక్యం మీద దృష్టిని సారించడము. మూడవది వాక్యం యొక్క గురి, వాక్యం యొక్క గమ్యం ఏంటి అనే విషయాల్ని ఈ 3 విషయాలుగా మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. And of course, we know that as preachers and pastors, the most important thing is our application through that proclamation, that God's word comes to life, not only in our lives, but in the lives of the people that we are speaking to. సో అదే మాదిరిగా మనము దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే బోధిస్తా ఉన్నామో ఆ వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి. కేవలం మనము అన్వయించుకోవడం మాత్రమే కాదు, మనం ఎవరికైతే దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉన్నామో వారి జీవితంలో దేవుని వాక్యము అన్వయింపు జరిగినప్పుడు వారి జీవితాల్లో ఒక గొప్ప జీవం అనేది ప్రవహిస్తుంది. You see, biblical interpretation has also got 3 parts. It has got the head, the understanding, the heart, the application, and the hands, which are what we do as a result of that. ఈ బైబిల్ సంబంధమైన వివరణలో కూడా 3 విషయాల్ని మనం చూడవచ్చు. ఒకటి తల, ఒకటి హృదయం, రెండవది చేతులుగా. వీటిని 3 భాగాలుగా దాన్ని ఎలా గ్రహించాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మరి ఇతరులకి తెలియచేయాలనే విషయాల్ని మనం చూడవచ్చు. So we are going to look at the different chapters in the book, and then each week we will cover each one of those chapters in a bit more detail. The first chapters are laid out here, as you can see. సో మరి ఈ పుస్తకంలో అనేక అధ్యాయాలు రాయబడి ఉన్నాయి. ఆ అధ్యాయంలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయాన్ని వారు పొందుపరిచారు. సో వాటిలో భాగంగా ఈ రోజు మనము మొదటి అధ్యాయాన్ని నేర్చుకోబోతున్నాం. And the second half is there from chapter 9 through to chapter 16. మరి ఇంకా సగభాగముగా 9 నుంచి 16 అధ్యాయాలని సగభాగంగా దీన్ని డివైడ్ చేశారు, విభాగించారు. So now, welcome to the hermeneutical triad as we look at the history, the literature, and the theology of Holy Scripture. మరి వాక్యం యొక్క ఈరోజు భాషా శాస్త్రం యొక్క విధానంలో ముఖ్యంగా చరిత్రను, అదే మాదిరిగా మరి ఈరోజు సాహిత్యాన్ని, అదే మాదిరిగా వేదాంత శాస్త్రాన్ని, ఈ 3 భాగాల్ని 3 విషయాల్ని ఇందులో మనం నేర్చుకుంటాం. Now, I'm sure that you have heard many people preach about the Bible, and many times we listen to somebody and we think to ourselves, this is not what that passage means or what that passage is saying. చాలా మంది మనము బోధిస్తున్నప్పుడు, చాలా మంది సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, అరే ఇది వాక్యంలో రాయబడిన విషయం కాదు కదా, ఈయన బోధించేది వేరుగుంది, వాక్యంలో రాయబడిన విషయం వేరుగా ఉంది అని మనం గ్రహిస్తూ ఉంటాం. So we are going to look at the need for skilled biblical interpretation, the cost of failed biblical interpretation, the characteristics of the biblical interpreter, the purpose and plan of how the book lays out this interpretation, and also just briefly at the history of biblical interpretation and how it fits in with the hermeneutical triad. మరి ఈ యొక్క అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో ఏమైతే విషయాలు ఇవ్వబడ్డాయి, ఏమైతే మనం నేర్చుకోబోతున్నామో వాటిని మనం ఒకసారి చూస్తే, వాటిలో మొదటి విషయము బైబిల్ సంబంధంగా, బైబిల్ పరంగా దీని యొక్క వివరణ మనకెంత ఉపయోగకరమైందో దానిని మనం చూడబోతున్నాం. అదే మాదిరిగా బైబిల్ సంబంధమైన వివరణ విషయంలో ఏ విధంగా ప్రజలు, ఏ విధంగా సేవకులు లేకుంటే
గ్రంథకర్తలు ఫెయిల్ అయ్యారో ఆ విషయాలను కూడా తేల్చుకోబోతున్నాం. అదే మాదిరిగా స్వభావ సిద్ధంగా ఏ విధంగా ఒక బైబిల్ని తప్పుగా వారు తర్జుమా చేస్తా ఉన్నారు అనే విషయాలను తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా వాక్యం యొక్క ఉద్దేశము, ప్రణాళిక వీటిని కూడా మరి తెలుసుకోబోతున్నాం. చరిత్ర, వివరణ, దాని యొక్క విధానాల్ని కూడా వీటిలో ఈ యొక్క మొదటి అధ్యాయంలో నేర్చుకోబోతున్నాం. Now, let's begin by looking at a few scriptures and really trying to understand what God wants from us. If we look at 2 Timothy chapter 2, verse 15, it tells us, do your best to present yourself to God as one approved, a workman who does not need to be ashamed, and who correctly handle the word of truth. మరి కొన్ని వచన భాగాలు ఈ యొక్క బోధనకి సంబంధించిన వచన భాగాల్ని మనం ఈరోజు కొన్ని తెలుసుకుందాం. అందులో మొదటి వచనము 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 2వ తిమోతి 2వ అధ్యాయము 15 వచనం. రెండవ తిమోతి 2వ అధ్యాయము 15 వచనం. సో జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల చదువు 1 minute. That's right. ఒక్క నిమిషం పాస్టర్ గారు. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 వచనాన్ని చదువుతా ఉన్నాను. ఇక నా బైబిల్లో అక్షరాలు, నీవైతే యోగ్యుడుగా సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా సత్యవాక్యము సరిగా ప్రయోగించేవాడుగా నిన్ను నీవు దేవునికి కనపరుచుకోవడానికి ఆసక్తితో కృషి చెయ్యి. ఆమేన్. Amen. So what Timothy tells us, or what Paul tells Timothy, is that if he wants to be approved by God, he needs to be a workman, a craftsman, who, if he correctly handles the word of God, just like a craftsman handles his tools, then he does not need to be ashamed. సో దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని ఒక పనివాడిగా ఉండాలి అంటే, ఒక వడ్రంగి వాడు ఏ విధంగా అయితే తన యొక్క పనిని సరిగా చేస్తాడో ఆ సరిగా చేసినప్పుడు తన పని గురించి ఆ వ్యక్తి సిగ్గుపడ అక్కర్లేదు. అదే మాదిరిగా దేవుని వాక్యాన్ని సరిగా ఆయన బోధించినప్పుడు, సరిగా దానిని వివరించినప్పుడు దేవుని ఎదుట మనం సిగ్గుపడే వారంగా ఉండము. Now, brothers and sisters, unfortunately, the truth is that there are many people who are shamefully dealing with the word of God. And we must look at ourselves to make sure that we are not guilty of shamefully treating the word of God. కానీ ఈ రోజుల్లో చాలా మంది దేవుని వాక్యాన్ని సరిగా బోధించే విషయంలో, దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించే విషయంలో సిగ్గుపడే వ్యక్తులుగా ఉంటున్నారు. మనము దేవుని వాక్యాన్ని సరిగా బోధించే వారికి ఉండాలి, కానీ దేవుని వాక్యము బోధించే విషయంలో సిగ్గుపడకూడదు అని చెబుతున్నాడు. So for the biblical interpreter, the most important question relates to knowing which tool to use and how to use it. So this is what it means to correctly handle the word of truth. మరి బైబిల్ సంబంధంగా ఏవైతే విషయాలు రాయబడి ఉన్నాయో, ఏ విషయాలైతే వాక్యంలో
ఏ ప్రశ్నలు ఉన్నాయో, ఏదైతే విషయాలు వాక్యంలో చెప్పబడ్డాయో వాటిని సరిగా మనం వివరించాలి, సరిగా ప్రజలకు బోధించాలి అనే ఈ యొక్క వచనం మనకు అర్థం ఇస్తా ఉంది. Now, I'm sure all of us have the desire one day when we stand before God to hear the words, "Well done, good and faithful servant. Enter the joy of your master." కాబట్టి ఒకరోజు మనము దేవుని ఎదుట నిలబడబోతున్నాం. కాబట్టి దేవుడు భలా నమ్మకమైన నా మంచి దాసుడా అని దేవుని చేత మనం పిలిపించుకునే వారంగా ఉండాలి. So imagine that when we teach and preach the word of God, it is like a piece of wood, and we are carpenters. We are using tools to shape that piece of wood so that people can appreciate it. మనం దేవుని వాక్యాన్ని ఒక కార్పెంటర్ లాగా, ఒక వడ్రంగి ఏ విధంగా అయితే ఒక స్టూల్ ని తయారు చేసి ముక్కలు ముక్కలుగా తయారు చేసి వాటిని ఎంత సుందరంగా తయారు చేస్తా ఉంటాడో, మనం కూడా దేవుని వాక్యాన్ని సరిగా వాటిని విభజించి అమర్చి ప్రజలకి సరిగా బోధించే వరకు ఉండాలి. Now, we know that scripture is not merely human words, but the word of God. It is the word that God has inspired in the writings of men. And so the biblical interpreter must handle scripture with accuracy, because we are dealing with what God has spoken through his faithful men and women. So, దేవుని యొక్క వాక్యాన్ని దేవుని సేవకులంగా దేవుని వాక్యాన్ని బోధిస్తే సేవకులంగా సరిగా ఖచ్చితముగా దేవుని వాక్యాన్ని మనము బోధించే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని సరిగా వివరించే వారంగా ఉండాలి. If we mishandle the scriptures, God will judge us. And therefore the scriptures warn us that we should not many desire to be teachers, because we will face greater judgment. మనం దేవుని వాక్యాన్ని ఒకవేళ తప్పుగా బోధిస్తే, మన సొంత జ్ఞానం చేత దేవుని వాక్యం బోధిస్తే తప్పకుండా మనము న్యాయ తీర్పునకు లోనవుతాం. కనుక సరిగా బోధించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. So we must approach the word of God with humility, that we receive what it is saying, and that we see our need to be instructed and corrected by the word. సో దేవుని వాక్యాన్ని మనం ఏ విధంగా దేవుని వాక్యాన్ని వివరిస్తున్న వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనే విషయంలో మరి వినయం కలిగి దేవుని వాక్యాన్ని బోధించే వారికి ఉండాలి. దేవుని వాక్యం యొక్క అధికారాన్ని ఎరిగిన వ్యక్తిగా, తెలుసుకున్న వ్యక్తిగా ఉండాలి. There are too many people that would rather twist scripture so that it says what they wanted to say, rather than they come to scripture and they change their minds and have their minds transformed by it. వారు చాలా మంది సేవకులు ఏం చేస్తారంటే, దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి వాక్యాన్ని వారు చదువుతారు, కానీ వాక్యంలో రాయబడిన విషయాల్ని వారు బోధించడం మర్చిపోయి వారి మనసులో ఏమైతే ఆలోచన కలిగి ఉంటారో వాటిని బోధించడం ప్రారంభిస్తారు. Ecclesiastes chapter 5 verses 1 and 2 tells us, "Guard your steps when you go to the house of God. Go near to listen rather than to offer the sacrifice of fools. Do not be quick with your mouth. Do not be hasty in your heart to utter anything before God. God is in heaven and you are on earth, so let your words be few." సో ప్రసంగి గ్రంథంలో వాక్యంని 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు మనం చదువుకుంటే అక్కడ చూడండి ఒక్కసారి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతుందని చూడండి.
నీవు దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన కనిపెట్టుకొని మరీ వెళ్ళు. వినడానికి సమీపించు. మూర్ఖంగా బలి అర్పించుట కంటే అది మేలు కదా. తామేమి దుర్మార్గము చేస్తున్నారో వారికే తెలియదు. దేవుని సన్నిధానంలో మాట్లాడడానికి నీ హృదయాన్ని తొందరపడనీయకుము. త్వరపడి నీ నోటితో ఏమీ పలకకు. దేవుడు పరలోకంలో ఉన్నవాడు, నీవు భూమి మీద ఉన్నావు. అందుచేత నీ మాటలు కొద్దిగానే ఉండాలి. ఆమేన్. Amen. Now, it is also important for us to rely on the Holy Spirit of God. So, interpretation of the Bible is not just an intellectual exercise. It is an exercise whereby God, through His Holy Spirit who dwells in us, teaches us the things of God. సో దేవుని వాక్యం అనేది మన జ్ఞానముతో మీద ఆధారపడి బోధించేది కాదు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా అది ప్రేరేపించబడినదై, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినదై మనం దేవుని వాక్యాన్ని మనము బోధించే వారముగా ఉండాలి. 1 Corinthians chapter 2 verses 10 to 15 tells us that the Spirit searches all things, even the deep things of God. For who among men knows the thoughts of man except the man's spirit within him? In the same way, no one knows the thoughts of God except the Spirit of God. The man without the Spirit does not accept the things that come from the Spirit of God, for they are foolishness to him, and he cannot understand them because they are spiritually discerned. The spiritual man makes judgments about all things, but he himself is not subject to any man's judgment. మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 15 వచనాల వరకు ఒకసారి చూడండి. అయితే వాటిని దేవుడు తన ఆత్మ ద్వారా మనకి వెల్లడి చేశాడు. దేవుని ఆత్మ అన్నిటినీ, దేవుని లోతైన సంగతులను కూడా పరిశోధిస్తాడు. ఒక మనిషి విషయాలు ఆ మనిషిలో ఉన్న తన ఆత్మకు తప్ప మరే మనిషికి తెలుసు. అలాగే దేవుని ఆలోచనలు దేవుని ఆత్మకే గాని మరెవరికి తెలియవు. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినవేవో తెలుసుకునేలా మనము పొందినది లౌకిక ఆత్మ కాదు, దేవుని నుండి వచ్చిన ఆత్మే. మనం ఆధ్యాత్మికమైన విషయాలు, ఆధ్యాత్మికమైన వాటితో పోలుస్తూ మానవ జ్ఞానం నేర్పే మాటలతో కాక దేవుని ఆత్మ నేర్పే మాటలతో వాటిని చెబుతాం. సహజ సిద్ధమైన మనిషి దేవుని ఆత్మ విషయాలను స్వీకరింపడు. అవి అతనికి తెలివి తక్కువతనంగా అనిపిస్తాయి. వాటిని ఆధ్యాత్మికంగా మాత్రమే విలువ కట్టాలి. కనుక అతడు వాటిని గ్రహింపలేడు. ఆధ్యాత్మిక వ్యక్తి అన్నిటిని సరిగా పరిశీలించి అంచనా కడతాడు, కానీ అతన్ని ఎవరు సరిగా పరిశీలించి అంచనా కట్టరు. ఆమేన్. Amen. So when we interpret the scriptures, we need our minds, we need our hearts, and we need our spirits to guide us so that we can come to an understanding of what the Bible is saying. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వివరిస్తుంటామో మన మనస్సులో వాక్యం యొక్క ఆలోచన మనసులో రావాలి, హృదయంలో రావాలి. అది ఆ వాక్యము ఏం చెప్తా ఉందో దాన్ని వివరించే వ్యక్తిగా, సరిగా వివరించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే ఆ వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకొని వివరించగలుగుతాం. Now, there are some interesting ways to interpret the Bible, and two of these ways that have been developed in the last centuries are called the hermeneutical circle and the hermeneutical spiral. మరి చాలా మంది ఇది బైబిల్ పండితులు ఈ వాక్యాన్ని, శాస్త్రాన్ని ఒక వృత్తంగా చిత్రీకరించారు. వాటిలో 2 భాగాలుగా, ఒక స్పైరల్ లాగా ఒకటి, రెండవదిగా ఒక వృత్తం లాగా 2 భాగాలుగా వారు చేసి చూపించారు. వాటిని ఒకసారి మనము స్క్రీన్ మీద ఈ విషయాల్ని చూడవచ్చు. Now, these are both very useful techniques. The hermeneutical circle looks at the different parts and then links that to the whole. And those two connect with each other continually. As we look at each part and we connect it to the whole, so we begin to understand what the passage is saying. సో ఈ వాక్యాన్ని శాస్త్రంలో మరి ఏవైతే చాలా చాలా భాగాలు ఉన్నాయి.
చాలా భాగాలు రాయబడి ఉన్నాయి. ప్రతి భాగము కూడా ప్రతి భాగాన్ని మనం సరిగా అర్థం చేసుకున్నప్పుడు అది ఏ విధంగా రాయబడ్డదో, ఏ విధంగా అది ఒక వృత్తంలాగా అంటే ప్రతి వచనం ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. ఒక వృత్తంలాగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నప్పుడే దాన్ని సరిగా వివరించగలుగుతాం. And so this leads us to the hermeneutical spiral, in which we are making that connection between the parts and the whole continually until we come to a better and better understanding of what the passage is saying. ఒక బుక్ లో ఉన్న స్పైరల్, ఒక వైర్ ఏ విధంగా అయితే తిరుగుతా ఉంటుందో, తిరిగినట్లుగా మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా మనం చదువుతూ తెలుసుకుంటున్నప్పుడు మనం ఎక్కువగా లోతుగా వివరించగలుగుతాం. But now, the best method that I have found in looking at different hermeneutical techniques is the hermeneutical triad. And this is the three elements: the history, the literature, and the theology. ఈ యొక్క భాషా శాస్త్రం లేకుంటే వ్యాఖ్యాన శాస్త్రం అంటారు దీన్ని. దీంట్లో 3 భాగాలుగా మనం చూడవచ్చు. ఈ 3 భాగాల్లో ఇక్కడ బొమ్మ కూడా మీకు ఒక ట్రయాంగిల్ రూపంలో బొమ్మ చూపిస్తా ఉన్నాడు. స్క్రీన్ మీద చూడండి. అందులో మొదటిది వేదాంత శాస్త్రము, రెండవది వాక్యం యొక్క చరిత్ర, మూడవది లిటరేచర్ అంటే పద్య భాగము, అక్కడ ఏమైనా పదాల యొక్క భావం గురించిన వివరణ. ఈ 3 విషయాల్ని మనం చూడవచ్చు. So let's begin with the history. So Christianity is a historical religion. All texts are historically and culturally embedded. It is important that we ground our interpretation of Scripture in a careful study of the relevant historical setting. మరి చరిత్రని ఈ యొక్క వ్యాఖ్యాన శాస్త్రం యొక్క చరిత్రని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు క్రైస్తవ జీవితం అనేది ఒక మతముగా, అదే మాదిరిగా అన్ని గ్రంథాల్లో రాయబడిన విషయాలు, అన్ని గ్రంథాల్లో తెలుపబడిన విషయాలన్నీ కూడా మరి ఒక మతముగా పాతుకొని పోయిన విషయాలుగా మనము గమనిస్తా ఉన్నాము. అదే మాదిరిగా వీటి యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేసినప్పుడు అవి ఏ విధంగా మరి దీనికి అనుగుణంగా ఉన్నాయి, చరిత్రకి వాక్యానికి ఏ విధంగా అది సరితూగుతున్నాయనే విషయాల్ని మనం చూడవచ్చు. You see, many people only focus on the application, where they look at what it means to them in their current situation. But we need to begin with looking at the passage in its historical context, what it meant to the first century or whatever century it may refer to, and what the culture and the people were living in. చాలా మంది వాక్యంలో ఏం రాయబడ్డదో దానిని మాత్రమే వివరిస్తూ ఉంటారు. కానీ ఆ వాక్యంలో అది రాయబడిన విషయం యొక్క అది సందర్భం ఎప్పుడు, చరిత్రలో అసలు ఏం జరిగింది, వారి యొక్క సంస్కృతి ఏంది, వారి యొక్క ఆచారాలు ఏంటి అనే విషయాల్ని మనము గ్రహించినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఇంకా మనం లోతుగా దేవుని వాక్యాన్ని వివరించగలుగుతాం. Then we also need to look at Scripture as literature, because there are different types of literature in Scripture that we see, and we need to understand how the author is writing and what he intends to convey through his writing. సో రెండవదిగా లిటరేచర్ అంటే సాహిత్యం, అసలు ఏ విధంగా రాశారు గ్రంథకర్త, దీన్ని ఏ విధంగా రాశారు అనే విషయాల్ని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు అందులో ఉన్న భాష సంబంధమైన విషయాలు, దైవ సంబంధమైన విషయాలు, బైబిల్ సంబంధమైన విషయాలు కొన్ని అక్కడిక్కడగా రాయబడి ఉంటాయి. వాటిని మనము తెలుసుకోగలుగుతాం. And then finally, we need to consider theology. So theology by itself means the study of God, but actually it means much more. It means studying all the things that relate to God.
మూడవదిగా థియాలజీ అనగా వేదాంత శాస్త్రం. వేదాంత శాస్త్రం అంటే ఏంటంటే దేవుని గురించి తెలుసుకోవడమే. దేవుని గురించి చదవడము, దేవుని యొక్క గుణాల్ని, గుణ లక్షణాల్ని తెలుసుకోవడాన్ని ఇందులో మనము తెలుసుకోగలుగుతాం. Now, many people don't like the word theology because they say that it just is an intellectual exercise. But if it's done correctly, if it's guided by the Spirit, if it's motivated by the heart, then theology can lead us into a better understanding and a closer relationship with the living God. చాలా మంది ఈ వేదాంత శాస్త్రాన్ని నేర్చుకోవాలి అంటే చాలా అలసత్వం లేకుంటే నాకేం అవసరం లేదు, దీని గురించి నేనెందుకు తెలుసుకోవాలి అనే ఒక భావన కలిగి ఉంటారు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి వేదాంత శాస్త్రాన్ని అనగా దేవుని గురించిన ఈ శాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకుంటాడో, ఆ వ్యక్తి ఇంకెక్కువ దేవుని గురించిన ఎక్కువ విషయాలు నేర్చుకొని దేవునితో సత్సంబంధాన్ని కలిగి దేవునితో దగ్గరగా జీవించగలుగుతాడు. Now, this approach of the history, the literature, and the theology has been used by other authors. For example, Tremper Longman and Raymond Dillard in their introduction to the Old Testament. మరి ఇక్కడ మరి చరిత్ర అదే మాదిరిగా సాహిత్యము, వేదాంత శాస్త్రం 3 విషయాల గురించిన వివరణని మరి ఇద్దరు వ్యక్తులు రాశారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అందులో మరి ఒక వ్యక్తి ట్రెంపర్డ్ లింగ్మాన్ అని, రైమాండ్ డీలర్డ్ అని ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క పుస్తకాన్ని అందులో ఈ విషయాల్ని వారు తెలియజేయడం జరిగింది. It has also been used by an author called Kevin J. Van Hooser, and he emphasizes the 3 aspects: the historical, the literary, and the theological. మరి ఈ వ్యక్తి వీరు చరిత్ర పరంగా, అదే మాదిరిగా సాహిత్య పరంగా, అదే మాదిరిగా వేదాంతపరమైన విషయాల్ని వారు మరి ఎక్కువ నొక్కి చెప్పినట్లుగా, ఈ విషయాలను ఎక్కువ వారు పొందుపరిచినట్లుగా మనము ఈ పుస్తకంలో గమనిస్తాం. Now, when we look at the history of biblical interpretation, we see, in fact, in the Bible, that many characters in the Bible were interpreting and quoting the scriptures that were written before. మరి ఇందులో భాగంగా చరిత్ర పరంగా మనం చూసినట్లయితే బైబిల్ పరంగా వాక్యాన్ని ఏ విధంగా వారు తర్జుమ చేశారో ఆ విషయాల్ని మనం ఇందులో చూడవచ్చు. అవి మరి ఏ విధంగా అయితే ఈ వాక్యాలు మనం ఏదైతే విషయాలు చదువుతున్నామో ఇవి పాత నిబంధనలో వాటి గురించిన వివరణ ఏం రాయబడ్డాయి, ఏ విషయాల్ని ఇవి చరిత్రలో ముందుగా ఏమి తెలియచేయబడ్డాయి వీటి గురించి అనే విషయాల్ని మనం తెలుసుకోగలుగుతాం. All of them recognized both the divine as well as the human dimensions of Scripture. That Scripture was inspired by God but written by men. And so they had a respect for what these authors were saying and what their intention was. And all of Scripture has been designed for us so that we can understand and come to a living relationship with Jesus. సో రాయబడిన ప్రతి లేఖన భాగం కూడా దైవ ఆవేశం వలన, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడ్డది. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యాన్ని, ఏ గ్రంథకర్త అయితే రాశాడో ఆయనకు ఉద్దేశాలను, ఆయన యొక్క ఆలోచనల తలంపులను మనము గౌరవించే వారికి ఉండాలి. తద్వారా మనము ఇంకా లోతుగా దేవుని వాక్యం నేర్చుకొని మనము దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండగలుగుతాం. So when we look at the apostolic fathers, who were the very early Christians after the apostles died, they all emphasized that the message of Christ was at the center of both Old and New Testaments. అపోస్తలులు చనిపోయిన తర్వాత ఇంకా కొంతమంది ఫాదర్లుగా పిలువబడిన వారు ఈ బోధన అన్నింటిలో క్రీస్తు సెంటర్ గా, మధ్యవర్తిగా ఉండాలి అనే విషయాన్ని వారు నొక్కి చెప్పారు.
Now, there were different approaches that were taken at the time of the early church. There was a very literal approach, looking at what the words were saying and taking it literally and not figuratively. A typological approach, which looked at symbols. A midrashic approach, which was very common with the Jews, which focused on commenting on what was being written. And then an allegorical approach, which looked at how something symbolized something else. మరి ఈ ఆదిలో అనగా అపొస్తలుల కాలంలో దేవుని వాక్యాన్ని వారు ఏ విధంగా తర్జుమ చేశారు, ఏ విధంగా దాన్ని వారు అర్థం చేసుకున్నారో మనము ఇక్కడ ఒక 3 విషయాలుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. చరిత్రపరంగా వారు ఏ విధంగా దేవుని వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నాడు, దేవుణ్ణి అదే మాదిరిగా క్రీస్తుని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అనే విషయాన్ని వారు ఇందులో తెలియచేశారు. అదే మాదిరిగా వాక్యంలో అసలు ఏం రాయబడ్డాయి అనే విషయాన్ని కూడా వారు క్షుణ్ణంగా తెలుసుకున్న వ్యక్తిగా ఉన్నారు. మూడవదిగా మరి దేవుని వాక్యం యొక్క స్వభావం ఏంటి, అది ఎక్కడ రాయబడ్డాయి, ఒక సాదృశ్య రూపకంగా ఎలా ఈ యొక్క దేవుని వాక్యము వివరించబడ్డది, రాయబడ్డది అనే విషయాన్ని కూడా వారు క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. Now, it's very interesting to look at how church history developed and how 2 schools of interpretation was approached in 2 cities. One Alexandria in Egypt and one Antioch, which is in Syria. మరి సంఘ చరిత్ర ఏ విధంగా అభివృద్ధి పొందింది అనే విషయంలో మరి ఆ యొక్క కాలంలో ఉన్న వ్యక్తుల్లో అలెగ్జాండ్రియా, యాంటియోకు ఈ 2 ప్రాంతాలు కూడా ఏ విధంగా అభివృద్ధి పొందినాయి అనే విషయాల్ని కూడా మనం ఈ సంఘ చరిత్రలో విషయాల్ని మనం చూడగలుగుతాం. So the Alexandrian school was very focused on allegorical readings, and this looked at the spiritual significance of something that was presented in a character or a story. Whereas the Antiochian approach was a much more historical, grammatical interpretation. మరి ఇక్కడ అలెగ్జాండ్రియా స్కూల్ అప్పుడు ఏ విధంగా ఉండేది, ఏ విధంగా అది తిరిగి ప్రారంభించబడ్డది, మరి దేవుని వాక్యము ఏ విధంగా అక్కడ వారు తర్జుమ చేసేవారు, దేవుని వాక్యాన్ని ఆత్మీయంగా ఏ విధంగా వారు దేవుని వాక్యాన్ని తర్జుమ చేశారు, దానికి ఏ విధంగా ప్రాముఖ్యతను వారు వహించారన్న విషయాన్ని ఈ స్కూల్లో తెలుసుకోవచ్చు. యాంటియోక్ అదే మాదిరిగా రెండవదిగా యాంటియోక్ ఈ యొక్క సంస్థలో కూడా ఏ విధంగా వారు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా అంటే తప్పులు లేకుండా ఏ విధంగా వారు వివరించారు, ఏ విధంగా తర్జుమ చేశారు అనే విషయాల్ని ఆ సమయం ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ప్రతిదీ క్షుణ్ణంగా ఈ యాంటియోకులో వారు గమనించారు, వారు తెలుసుకునే వారుగా ఉన్నారు అప్పుడు. So in the school of Alexandria, there were some leaders there, including Pantanaeus, Clement, and Origen, and they were the leaders that emphasized this allegorical method. మరి ఈ అలెగ్జాండ్రియా స్కూల్లో అప్పుడులో ఉన్న నాయకుల్లో పెంటనస్ అని, క్లెమెంట్ అని, ఓరిజన్ అనే వ్యక్తులు వీరున్నారు. దేవుని వాక్యం యొక్క వివరణను వారు ఒక పద్ధతిలో వారు వివరించారు. So the school of Antioch established a more literal, historical, grammatical approach, and a number of church fathers included Theodore of Tarsus, Theodore of Mopsuestia, St. John Chrysostom, and Theodoret of Cyrus. అదే మాదిరిగా మరి అనేక మంది ఆ సమయంలో ఫాదర్లు కూడా ఉన్నారు.
వారు దేవుని వాక్యాన్ని తర్జుమ చేసే విషయంలో, సరిగా వివరించే విషయంలో, క్షుణ్ణంగా పరీక్షించే విషయంలో వీరు మరి సహకారులుగా ఉన్నారు. So we also see, as the established church develops, characters like Jerome, who was very well known for translating the Bible into Latin. And he emphasized the fact that the Old Testament was a book written in an Oriental language with an Oriental past. So can you again repeat again? So Jerome emphasized that the Old Testament was a book written in an Oriental language and a history in the Middle East. మరి జెరోమ్ అనే వ్యక్తి ఈ పాత నిబంధన ఏ విధంగా అయితే వ్రాయబడ్డదో, ఆ రాయబడ్డది ఏ విధంగా అది వారు పాత నిబంధనని వ్రాశారనే విషయాల్ని ఆయన తెలియచేశాడు. Of course, another very famous person was Augustine, and he examined in a lot of his writings many different themes, and he was one of the earliest and most significant interpreters of scripture. అదే మాదిరిగా ఆ రోజుల్లో ఉన్న వ్యక్తుల్లో మరొక ప్రాముఖ్యమైన వ్యక్తి అగస్టిన్. ఈ వ్యక్తి కూడా దేవుని వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి, క్షుణ్ణంగా దానిని వివరించే వ్యక్తిగా, తర్జుమ చేసే వ్యక్తిగా ఉన్నట్లుగా మనము చరిత్రలో చూస్తాం. In fact, Augustine influenced Martin Luther significantly, and Martin Luther was an Augustinian monk, and many of his teachings were as a result of what Augustine had taught. మరి అదే మాదిరిగా అదే సమయంలో మరి సంఘ సంస్కరణ తీసుకొని వచ్చిన మార్టిన్ లూథర్ గారు కూడా ఈ అగస్టిన్ యొక్క ఆ బోధనని చాలా క్షుణ్ణంగా పరిశీలించిన వ్యక్తిగా ఉన్నట్లు మనం చరిత్రలో చూడగలుగుతాం. So in the medieval period, we saw the development of allegorical and mystical interpretations, and some of these were helpful, but some of these were a little bit vague and really did not really come to what scripture was teaching. మరి వీరు ఏదైతే వాక్యాన్ని వారు తర్జుమ చేశారో, వాక్యాన్ని ఈ గ్రంథకర్తలు వీళ్ళున్న ప్రాముఖ్యమైన వ్యక్తులు ఈ మధ్య వారు జీవించిన కాలంలో కొన్ని మరి సరిగా బోధించారు, కొన్ని కొంత వివరణను కొంత మరి అర్థం చేసుకోవడానికి క్లిష్టతరంగా ఉండేది అని తెలియజేస్తున్నారు. Then we come to the time of the Reformation, which saw a real revival of how scripture should be interpreted. And Luther rejected many of the medieval approaches and tried to emphasize the historical sense of scripture. మరి మార్టిన్ లూథర్ గారు ఎప్పుడైతే సంస్కరణ తీసుకొని వచ్చాడో ఆ సమయంలో ఆయన అనేక ఈ వివరణ, దేవుని వాక్యాన్ని వివరించిన విధానాల్ని ఆయన తిరస్కరించిన వ్యక్తిగా, చరిత్రలో ఏవైతే వారు వివరించారో వాటిని తిరస్కరించి ఒక క్రైస్తవులు గొప్ప విప్లవాన్ని తీసుకుని వచ్చిన వ్యక్తిగా మరి మార్టిన్ లూథర్ కనిపిస్తున్నాడు. John Calvin took Luther's ideas, but he also emphasized the internal witness of the Holy Spirit, and he really brought in this element significantly. అదే మాదిరిగా మరి జాన్ కాల్విన్ గారు కూడా ఆయన మార్టిన్ లూథర్ గారి యొక్క ఆ విధానాన్ని కొంత అనుసరించి మరి హిస్టరీ పరంగా ఏమైతే విషయాలు అవి చెప్పబడ్డాయి వాటిని కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించిన వ్యక్తిగా, ఆ హిస్టరీ పరంగా చరిత్రలో ఏమైతే వాక్యపరమైన విషయాలు
చెప్పబడ్డాయో, పొందుపరచబడ్డాయి వాటిని ఆయన వివరించే వ్యక్తిగా కూడా ఉన్నాడు. Now, around the time of the Reformation was also the time of the Enlightenment, where humanists began to question things like miracles and the supernatural. And there was a lot of skepticism around that time about the Word of God and its trustworthiness. మరి ఆ సమయంలో దేవుని వాక్యం విషయంలో అనేక కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నప్పటికీ కూడా మరి అనేక మంది దేవుని వాక్యాన్ని ప్రశ్నించే వ్యక్తులుగా, దేవుని వాక్యం ఎందుకు ఇలా చెప్పబడుతుంది, ఎందుకు ఈ విధంగా బోధిస్తా ఉన్నారని ప్రశ్నించే వ్యక్తులుగా ఆ కాలంలో ఉన్నట్లుగా కూడా మనం చరిత్రలో చూడగలుగుతాం. Now, in the modern period, in the last few hundred years, we've had many theologians that have developed different methods of interpreting the Bible. And many of these have focused on a very critical approach to Scripture. మరి మధ్య కాలంలో లేకుండా మధ్యధార ఏమంటారు ఆ సమయంలో మోడర్న్ పీరియడ్ లో చాలా మంది గ్రంథకర్తలు దేవుని వాక్యాన్ని ఇంకా కొంత వారు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా వివరించినట్లుగా, దేవుని వాక్యాన్ని వారు తర్జుమ చేసినట్లుగా మనము చూడగలుగుతాం. వాటిలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. Now, it's very interesting and it's useful to read what some of these interpreters have to say. But at the end of the day, what we need to do is we need to come back to Scripture and we should test what everybody has said by what Scripture has said. సో మరి మనం కూడా ఈ బోధకులు లేకుంటే మరి గ్రంథకర్తలు, బైబిల్ గ్రంథకర్తలు, వ్యాఖ్యాన గ్రంథకర్తలు ఏదైతే విషయాలు తెలియచేశారో వాటిని కూడా మనం క్షుణ్ణంగా మనం చదివే వారంగా ఉండాలి. వాటిని చదువుతూనే దేవుని వాక్యం దగ్గరికి రావాలి. బైబిల్ దగ్గరికి వచ్చి మరి వారు చెప్తున్నది బైబిల్కి అనుసంధానంగా ఉందా లేదా అనే విషయాన్ని మనము చూస్తూ మనము దేవుని వాక్యాన్ని బోధించే వారంగా, వివరించే వారంగా ఉండాలి. So if we look at the hermeneutical triad and consider the history, the language, and the theology, it gives us a very well-rounded approach to understanding what Scripture is saying. మరి మనం ఇంతవరకు కూడా దేవుని వాక్యం యొక్క చరిత్ర అసలు ఏం చెప్తుంది అనే విషయాన్ని, దాని గ్రంథకర్త యొక్క విషయాల్ని, అదే మాదిరిగా వేదాంత శాస్త్రం యొక్క విషయాల్ని మనం ఇంతవరకు తెలుసుకుంటూ వస్తున్నాం. వీటి అన్నిటిని 3 విషయాల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, 3 విషయాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మనము వివరించగలుగుతాం, బోధించగలుగుతాం. So it gives us a very good historical, cultural awareness, consciousness of how it fits in with the canon of Scripture, a sensitivity to each genre, the literary and linguistic competence, the dimensions of biblical theology, and so enables the reader and the interpreter to be able to apply these things into their own lives and the lives of the people that are listening to them. సో ఏ వ్యక్తులకైతే మనం దేవుని వాక్యాన్ని బోధిస్తున్నామో, ఏ వ్యక్తులైతే దేవుని వాక్యాన్ని మన దగ్గర వింటా ఉన్నారు, వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తున్న క్రమంలో చరిత్రలో అసలు ఏం జరిగింది, అక్కడి యొక్క మరి వారి యొక్క కల్చర్ లేకుండా వారి యొక్క సంస్కృతి ఎలా ఉంది అనే విషయాల్ని మనం తెలియచేసే వారికి ఉండాలి. అప్పుడు వారు ఏ విధంగా వాక్యానికి అనుగుణంగా ఏ విధంగా ప్రవర్తించారు అనే విషయాన్ని, ఏ విధంగా వారి వాక్యాన్ని ఉన్నట్టుగా ఏ విధంగా వారు తీసుకున్నారు అనే విషయాల్ని, మరి వేదాంత శాస్త్రాన్ని ఏ విధంగా వారు అర్థం చేసుకున్నారనే విషయాల్ని, వీటన్నిటిని కూడా మనము తెలుసుకొని మనము ప్రజలకు బోధించడం ద్వారా వారు తప్పకుండా వీటిని అర్థం చేసుకోగలుగుతారు, వారి జీవితాల్లో అన్వయించుకోగలుగుతారు.
Now, as we prepare to interpret scripture, we need to recognize our own bias, our own presuppositions, and we need to ask God to help us to understand it and for Him to show us if our misunderstanding of scripture is there. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడుతున్నప్పుడు వాక్యాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకుండా, దేవా నీ జ్ఞానం నాకు ప్రసాదించు, నీ వాక్యాన్ని తప్పుగా బోధించకూడదు అని మనము దేవుణ్ణి అడిగే వారంగా ఉండాలి. So when we interpret scripture, the history, the type of literature, the genre, the language that is used are all different aspects that we need to carefully consider as we seek to understand what God is saying to us. దేవుని వాక్యాన్ని మనం బోధించడానికి సిద్ధపడినప్పుడు వాక్యం యొక్క చరిత్ర ఏం చెప్తుంది, మరి అసలు ఆ గ్రంథకర్త రాసిన విధానం దేని గురించి రాశాడు, అదే మాదిరిగా మరి ఇది ఏ విధంగా దీనిని మనము అన్వయించుకోవచ్చు, ఏ విధంగా దీనిని మనం అర్థం చేసుకోవచ్చు, ఇవన్నీ విషయాల్ని మనం ఇతరులకు క్షుణ్ణంగా బోధించగలుగుతాం. So as we seek to understand and interpret scripture, we need to be careful about things like word meanings, about how figures of speech are used, and also the theology that God is trying to teach us. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అది అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు, ఎందుకు జరిగింది, ఎవరు అసలు దీనిని తెలియచేస్తున్నారు, అది ఏ విధంగా అలంకార రూపకంగా ఏ విధంగా ఇక్కడ రాయబడ్డది అనే విషయాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి వాక్యాన్ని మనము నేర్చుకొని బోధించాలి. And of course, at the end of it all, we don't want to miss the fact that it's not just an intellectual exercise, but it is something by which we seek to change people's hearts, give them a good understanding, change their hearts, and equip them to follow God. మనకు జ్ఞానం ఉంది కాబట్టి మన జ్ఞానం ద్వారా, నా జ్ఞానం ఉంది, నా జ్ఞానాన్ని బట్టి నేను బోధిస్తా అని ఇది ఏదో ప్రయోగం చేసేది కాదు దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మనము సిద్ధపడుతున్నప్పుడు దానిని సరిగా బోధించడానికి మనము దేవుని యొక్క జ్ఞానాన్ని కోరుకొని దేవుని వాక్యాన్ని సరిగా బోధించినప్పుడు ఇతరులు తప్పకుండా దానిని అర్థం చేసుకుంటారు. And so when we consider scriptures, history, literature, and theology, it gives us a very good balance to understand what God has said and what God is saying to us today. మరి దేవుని వాక్యాన్ని మనము సిద్ధపడుతున్నప్పుడు, వాక్యాన్ని బోధించాలనుకుంటున్నప్పుడు చరిత్ర ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ రెండు విషయాలను మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో తప్పకుండా వాక్యాన్ని మనము ఉన్నది ఉన్నట్లుగా మనం బోధించగలుగుతాం. So today we have seen the need for skilled biblical interpretation, the cost of failed biblical interpretation, the characteristics of the biblical interpreter, the purpose and plan of the book that we're going to use, and the history of biblical interpretation with the hermeneutical triad. మరి మనం ఇంతవరకు వాక్యం యొక్క తర్జుమా వ్యక్తి యొక్క నైపుణ్యం ఎంత అవసరమైంది, ఆ వ్యక్తికి తర్జుమా చేయడానికి ఎంత నైపుణ్యం కావాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఆ వ్యక్తి తర్జుమా చేస్తున్న వాక్యాన్ని వివరిస్తున్న వ్యక్తి తన జీవితాన్ని వేల చెల్లించే వ్యక్తిగా ఉండాలి అనే విషయాన్ని, ఆ వ్యక్తి యొక్క గుణ లక్షణాల్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి అనే ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళిక, ఈ పుస్తకం యొక్క ఉద్దేశము, ప్రణాళికను, ఆ విషయాల్ని కూడా మనం తెలుసుకున్నాం. అదే మాదిరిగా చరిత్ర, ఈ వ్యాఖ్యాన శాస్త్రం యొక్క విధానంలో మరి చరిత్ర అసలు ఏం చెప్తా ఉంది, వాక్యం గురించిన విషయాల్ని, ఇవి అన్ని విషయాలు మనం ఇంతవరకు తెలుసుకుంటూ వచ్చాం. So I hope that you will join me in the next few weeks as we study this book and as we really come to terms with
how we can effectively interpret the Bible. రానున్న రోజుల్లో ఇంకా ఈ విషయాల గురించి ఇంకా కొంత లోతుగా మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి మీరు ఈ విషయాల్ని నేర్చుకుంటున్నప్పుడు తప్పకుండా మీరు దేవుని వాక్యాన్ని సరిగా బోధిస్తారని నేను విశ్వసిస్తున్నాను. Thank you very much, Dean. That was our first meeting together. మరి ఈరోజు మొదటి మీటింగ్. సో ప్రత్యేకంగా మరి దీన్ దయాళ్ పాస్టర్ కూడా ప్రత్యేక వందనాలు.